హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాశ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 2026 జేఈ మెయిన్ సంబంధించి ఎన్టీఏ నుండి మనకు ఒక అప్డేట్ వచ్చింది. సో ఈ సెషన్లో మనం అది చూద్దాం. ఈ సర్క్యులర్ వాళ్ళు 29 సెప్టెంబర్ రోజున రిలీజ్ చేశారు. సో ఈ సర్క్యులర్ పర్టికులర్గా ఏంటంటే వాళ్ళు ఒక అడ్వైజరీ, ఒక గైడ్ లైన్స్ లాగా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే అవి వచ్చేసి పర్టికులర్లీ అబౌట్ ద ఆధార్ అప్డేట్ గురించి ఇచ్చారు ఇక్కడ. సో మీరు చూస్తే వాటి డీటెయిల్స్కి వెళ్ళిపోతే మనము ఆధార్ కార్డ్ అప్డేటెడ్గా ఉండాలి. అందులో పర్టికులర్గా మనకు నేమ్ ఒకటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉండాలి. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్, సో మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అందులో అడ్రస్కి వచ్చేసరికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది స్టూడెంట్స్లో. ఏంటంటే అడ్రస్ను బేస్ చేసుకొని వాళ్ళు సెంటర్స్ అలాట్ చేస్తారేమో అని అనుకున్నారు. దీని మీద ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే అడ్రస్ని బేస్ చేసుకుని సెంటర్స్ అలాట్ చేయము, స్టూడెంట్స్ ఏవైతే ఆప్ట్ చేసుకుంటారో లాస్ట్ ఇయర్ లాగా, సో వాళ్ళు సెంటర్స్ అలాట్ చేస్తామని క్లారిటీ అయితే ఇచ్చారు. కాబట్టి అడ్రస్ను అప్డేట్ చేసుకోండి, కానీ దాని గురించి మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. తర్వాత మనం యూడిఐడి కార్డ్ చూస్తే, అంటే ఇది ఎవరికి వస్తుందంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది. వాళ్ళు ఏంటంటే కనుక అది అప్డేటెడ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అప్డేటెడ్గా లేకపోతే రెన్యూ చేసుకోండి. నెక్స్ట్, కేటగిరీ సర్టిఫికెట్స్. ఈ కేటగిరీలో మనకి ఎక్కువగా ఉంటారు ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీలో ఉన్న పిల్లలు. ఏంటంటే ఇది అప్డేటెడ్గా ఉన్నాయా మీ సర్టిఫికెట్స్ లేదా, లేకుంటే మళ్ళీ మీరు రెన్యూ చేసుకోండి. కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్సన్ట్రేటెడ్గా ఉండండి, ఫోకస్డ్గా ఉండండి. డెఫినెట్లీ సక్సెస్ విల్ బీ యువర్స్. ఆల్ ద వెరీ బెస్ట్.